ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించబోయే ఆగస్టు నెల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఏ శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయో వివరంగా చెప్పుకుందాం. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో జరిగేది ఇదే. మీరు అక్షరాల నక్క తోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆగస్టు నెలలో మీరు 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ విషయాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. కాబట్టి దయచేసి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇంతకీ ఈ ధనుస్సు రాశి వారు ఆగస్టు నెలలో వినబోయేటటువంటి ఆ 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? అలాగే ధనుస్సు రాశి వారు ఈ ఆగస్టు నెలలో ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ దాటి వేయకుండా చివరి వరకు ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ శ్రీరామచంద్రుని కరుణ కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష శాస్త్రంలో ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది, అత్యంత సంక్లిష్టమైనది కూడా. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడు సర్వేజన సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనస్సు వీరిది. ఇతరులు ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కునే నిస్వార్థ జీవులు వీరు. ధనుస్సు రాశికి చెందినవారు తేజోవంతులుగా, సౌందర్యవంతులుగాను ఉంటారు. వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక వర్చస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు. వీరి మాటల్లో చమత్కారం, చేతుల్లో చురుకుదనం ఉంటాయి. వీరితో సమయం గడపడం అంటే ఎవరికైనా ఇష్టమే. ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది. ధనుస్సు రాశి వారిది చంచల స్వభావం. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలోని మంచి చెడులను, లాభ నష్టాలను పూర్తిగా బేరీజు వేసుకొని ప్రారంభించరు. వారి బుద్ధి చాలా పదునైనది. కానీ వారికున్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు. ఒకేసారి 10 పనుల గురించి ఆలోచించడం వల్ల దేని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరిది చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. చిన్న మాటకే నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కృంగిపోతారు. వీరి మనస్సు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే ఆ పగులు జీవితాంతం గుర్తుండిపోతాయి. వీరు ఇతరుల మాటలను, ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకుని తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ళ చేతుల్లోనే మీరు మోసపోయారు, అవమానాలు పడ్డారు. ధనుస్సు రాశి వారు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు, కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు. వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది. దాంతోపాటు పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నము చేస్తారు. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలా తట్టుకోలేరు. విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపం ఏమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదన పడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు. తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. బలహీనతను బయటపెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ, ఆ కన్నీటి చారలను కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసే అత్యద్భుతమైన కళ వీరికి సొంతం. తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. జాలి చూపేవారి కన్నా ఎగతాళి చేసేవారే ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు. తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపినట్టు నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు. అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవ్వరి సహాయము ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు.
వీరు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారి చేతికి అందింది. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగిన గుర్తింపు, సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు. ఎంత కష్టపడిన ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. మిగిలిన 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లు బూడిదలో పోసిన పన్నీరులో వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. చేతికి అందినట్టే అంది జారిపోయిన అవకాశాలెన్నో. లక్ష్యం కళ్ళ ముందే కనిపిస్తున్న విధి ఆడిన వింత నాటకంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. ఆ చీకటి రోజులు గతించిపోయాయి. ఆ జగద్రక్షకుడైన భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 101% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా, అచంచలమైన విశ్వాసంతో నమ్మండి. మీ ప్రతి కన్నీటి బొట్టుకు, మీ ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు భగవంతుడు వెలకట్టబోతున్నాడు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో ఒక కొత్త సగం ప్రారంభం కాబోతుంది. ఈ ధనస్సు రాశి వారికి ఉన్న ఒకే ఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని, తమ ప్రతిభను తాము అస్సలు నమ్మరు. అత్యంత న్యూనతా భావంతో సతమతం అవుతూ ఉంటారు. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అనే సందేహాలతోనే సగం జీవితాన్ని గడిపేస్తారు. ఈ ఒక్క కారణం వల్ల వీరే జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను చేజార్చుకున్నారు. ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈ పాటికి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది. ధనుస్సు రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం. వాటిని ఒక పీడకలలాగా భావించి మర్చిపోండి. రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీ తలరాతను మీరే తిరగ రాసుకునే సమయం ఆసనమైంది. ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని ఈ ఆగస్టు నెలలో ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మీ ఓర్పుకు, మీ మంచితనానికి, మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే ఇప్పుడు మీకంతా మంచి జరగబోతోంది. మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతుంది. మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటాయి. అప్పుల ఊపిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అత్యద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి. ఊహించని విధంగా ధనం చేతికి అంది రుణ విముక్తులు అవుతారు. ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. ధనుస్సు రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం. తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులో, వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడటానికైనా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకడరు. తమ సంతోషాలను, తమ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు. తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు. తల్లిదండ్రుల సేవలో, వారి ఆశీర్వాదాలను పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే ఇంతటి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశివారు ఒక్కొక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవ్వరి తరం కాదు. వారిలోని మరో రూపం బయటపడుతుంది. పాపం ఈ ధనుస్సు రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. కానీ వీరికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే మరో సమస్య వచ్చి మీద పడుతుంది. జీవితం వీరికి ఎప్పుడూ ఒక యుద్ధంలాగే ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి పరిస్థితులు రావడానికి కారణం వారి యొక్క మంచితనం. వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ ధనుస్సు రాశి వారు. పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు వీరి జీవితంలో లెక్కలేనన్ని.
మీ గుండె వెన్నెలాంటిది. చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్నైతే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు శూలాల్లా బలంగా తగిలాయి. ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని తీవ్రంగా మదన పడుతున్నారు. ఆ ఒంటరితనం, ఆ నిస్సహాయత వీరిని మరింత కుంగదీస్తుంది. కానీ వీటన్నిటికీ ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు తెరపడబోతుంది. వీళ్ళు ఎక్కువ శాతంగా దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు. వీరికున్న ఈ భక్తి, ఈ నమ్మకమే వీరిని ఇన్ని కష్టాల్లో కూడా నిలబెట్టింది. ఆ భగవంతుడే ఇప్పుడు వీరి చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. ధనస్సు రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే ఉంటారు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారు. అంటే ఇతరుల యొక్క అవసరాలను కూడా వీరికి అనుగుణంగా మార్చుకొని లాభపడడంలో మంచి తెలివితేటలు కలిగిన వారిగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. వీరి బుద్ధి బలంతో సాధించలేనిది ఏదీ ఉండదు. ఇప్పటి వరకు ఆ బుద్ధి బలాన్ని సరైన దిశలో ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఆగస్టు నెల రాశి ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ధనుస్సు రాశి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రతి క్షణం మీకు అనుకూలంగా మారబోతుంది. గ్రహాల సంచారం మీకు అద్భుతమైన యోగాలను తీసుకురాబోతుంది. మీ దశ తిరగబోతుంది. మీ తలరాత మారబోతుంది. ఈ నెలలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు. ఈ ఆగస్టు నెల రోజుల పాటు ఒక అత్యద్భుతమైన యోగం, దీంతోపాటు శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ నెల రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు ఏ పని చేపట్టినా అది బంగారమే అవుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభిస్తాయి. ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. ఎప్పటి నుండో రావాల్సిన సొమ్మును సులభంగా రాబట్టుకుంటారు. మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ పనితీరుకు ప్రారంభం, అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ నెలలో మీకు లభించడం ఖాయం. ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది. పని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. సహా ఉద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా బాగా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మించుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల పనుల్లో బంధుమిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ నెల మొత్తం మీరు శుభవార్తలు ఎక్కువగా వింటారు. మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. ఊహించని ధనలాభం లేదా ఆస్తి లాభం మీకు కలగబోతుంది. రెండవ శుభవార్త మీ కెరియర్కి సంబంధించింది. నిరుద్యోగులకు చాలా మంచి ఆఫర్తో కూడిన ఉద్యోగం లభించే అవకాశము ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఇక మూడవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించి పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ మనసుకు నచ్చిన, మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తారు. వివాహ నిశ్చయం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద, పుణ్యక్షేత్రాల సందర్శన మీద భారీగా ఖర్చు చేస్తారు. ఈ ఖర్చు మీకు మానసిక ప్రశాంతతను, పుణ్యాన్ని ఇస్తుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న వారికి ఈ నెలలో ఒక పరిష్కారం లభిస్తుంది. రాజీ మార్గాలను అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. సమాజంలో మీ పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులు తాము ఆశించిన ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షల విజయం సాధించి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఆర్థిక విషయాల్లో ఎవ్వరికి మాట ఇవ్వడం, హామీలు ఉండడం మంచిది కాదు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం, మీ సామాను రెండింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.
వివాహ జీవితంలో ఈ నెల మీ భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే కూడా ఎంతో గాఢంగా బలంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు, మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది. కానీ కొందరు అసూయపరులైన బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రుల వల్ల టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక రక్షణ కవచంగా మారుతారు. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి మద్దతుతో మీరు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ నెలాఖరులో మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందొచ్చు. వారి చదువులో లేదా కెరియర్లో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ నెల రెండో వారంలో మీకు హాని కలిగించాలని చూసే మీ ప్రత్యర్థులు, రహస్య శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలను చూసి ఓర్వలేని వారు మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. అయితే దైవానుగ్రహం వల్ల వారి ప్రయత్నాలు ఫలించవు. అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మీ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మీ బంధంలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశము ఉంది. మీ సంబంధంలో పూర్తిగా నిజాయితీగా ఉండండి. మీ భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకోండి. అప్పుడే మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది. లేనిచో చిన్న చిన్న విషయాలకి బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఇక మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, తరచూ విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయడం లేదా వినడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువుకి లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులు సమర్పించి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. దీనివల్ల మీ జ్ఞానం, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతి బుధవారం నాడు శ్రీ గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల మీ జీవితంలో అన్ని విఘ్నాలు తొలగిపోయి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గణపతికి గరిక సమర్పించడం, బెల్లంతో చేసిన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. అలాగే ఆవులకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ వాక్చాతుర్యం, మీ వ్యాపార దక్షత పెరుగుతాయి. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పేదవారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, బట్టలు దానం చేయడం వల్ల శుక్రుడు ప్రసన్నుడై మీకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధతో, భక్తితో ఆచరించడం వల్ల ఆగస్టు నెలలో మీకు కలగబోయే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఈ ఆగస్టు నెల మీది. ఈ నెలలో ఆకాశమే మీకు హద్దు. మీ కలలను సాకారం చేసుకునే సమయం ఇది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. భగవంతుడు మీకు అండగా ఉన్నాడు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే, మీ జీవితానికి ఉపయోగపడుతుందని భావిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతునిపై విశ్వాసంతో మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి విలువైన వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.